Okay. Hi guys. Good afternoon. Welcome to day three. So today we are going to learn troubleshooting అనమాట. Troubleshooting అంటే first of all I can tell you different types of troubleshooting ఉంది. One is application troubleshooting, hardware troubleshooting, software troubleshooting and network troubleshooting. సో troubleshooting అంటే ఏం లేదు. సపోజ్ అప్లికేషన్ troubleshooting అంటే సపోజ్ మీకు మొబైల్‌లో ప్లే స్టోర్ ఉంది గదా! ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. సో, సపోజ్ మీరు జీమెయిల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుంటారు. బట్ అప్లికేషన్ రెస్పాండ్ అవ్వకపోతే మీరేం జేస్తారు? అన్‌ఇన్‌స్టాల్ అండ్ రీఇన్‌స్టాల్ జేస్తారు గదా! సో, అది వన్ ఆఫ్ టైప్ ట్రబుల్ షూటింగ్ అంటారు. సో, యూజర్స్ కూడా వాళ్ళొక అప్లికేషన్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలా క్లోజ్ చేయాలి? ఎలా మళ్ళీ ఓపెన్ చేయాలి? అనే దాని మీద టికెట్స్ ఓపెన్ జేస్తారు. అలాంటి ఇష్యూస్‌ని మనము ఫిక్స్ చేయాలి. హార్డ్‌వేర్ ట్రబుల్ షూటింగ్ అంటే సపోజ్ మీకు ఆఫీస్‌లో ఒక ల్యాప్‌టాప్ ఇచ్చింటారు. లేదంటే ఒక హెడ్‌సెట్ ఇచ్చింటారు. అలాగే మౌస్, కీబోర్డ్, ఎక్స్‌టర్నల్ కీబోర్డ్ ఇలాంటి చాలా డివైసెస్ మీకిస్తారు. సో, సపోజ్ అవి ఉన్నట్టుండి అన్‌ఫార్చునేట్‌లీ లేదా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. సడెన్‌గా కిందకి పడిపోయి బ్రోకెన్ అవుతే, సో, మీరేం చేయలేరు. మీరొక ఐటీ టికెట్ క్రియేట్ చేస్తారు గదా! అప్పుడు ఒక ఐటీ టెక్నీషియన్ హార్డ్‌వేర్ ట్రబుల్ షూట్ చేస్తాడు. సపోజ్ అది ఏదైనా పార్ట్స్ పోయుంటే పార్ట్స్ రిప్లేస్ చేయడమో, లేదంటే ఆహ్, ఏదైనా గాని లైక్ సపోజ్ ఇప్పుడు హెడ్‌సెట్ గాని, హెడ్‌సెట్ వైర్‌లెస్ హెడ్‌సెట్ ఉంటది. వైర్‌లెస్ హెడ్‌సెట్ ఉంటది. సో, వైర్డ్ హెడ్‌సెట్ దాన్ని మనం ఏం చేయలేము. సపోజ్ అదేమన్నా బ్రేక్ అయితే. వైర్‌లెస్ అయితే ఏదైనా డ్రైవర్స్ ఇష్యూస్ ఏదైనా ఉంటే సిస్టమ్‌లో దాన్ని బాగు చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ ట్రబుల్ షూటింగ్ అంటే ఓఎస్ రిలేటెడ్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో, మనం ఇప్పుడు ఏదైతే ఈ కిందుండే ఐకాన్స్ ఇవన్నీ చూస్తున్నాం గదా! ఇవన్నీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే స్టోర్ అవుతాయి. లైక్ ఇవన్నీ ఒక అప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయితాయంటే ఆపరేటింగ్ సిస్టమ్. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏం చేయలేమనమాట. సో, సాఫ్ట్‌వేర్ ట్రబుల్ షూటింగ్‌లో ఏమేమి ఉంటాయంటే సపోజ్ యూజర్ ఒక డెవలపర్ గాని, లేదంటే ఒక అడ్మినిస్ట్రేటర్ గాని, లేదంటే ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ గాని వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని అప్లికేషన్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ ఒక అప్లికేషన్స్‌లోనే వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళ టాస్కే అది. సో, సపోజ్ పైథాన్ డెవలపర్ ఉంటే పైథాన్ అప్లికేషన్ ఆయనకు కావాలి. సో, ఆయన ఐటీ టికెట్ క్రియేట్ చేయగానే మన ఐటీ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్స్‌తో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఉంటది. అంటే వాళ్ళ కంప్యూటర్ పాస్వర్డ్‌కి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని ఒకటుంటది. అది ఎవరికివ్వరు. యూజర్స్‌కి మామూలు వాళ్ళ పాస్వర్డ్ ఉంటది. బట్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఏంటి అంటే మొత్తం కంప్యూటర్‌లో ఏదైనా గాని ఎడిట్ చేయొచ్చు. సో, మనం ఏం జేస్తామంటే మనము అప్లికేషన్ ఇన్‌స్టాల్ జేస్తాం. వాళ్ళంతట వాళ్ళు ఏది ఇన్‌స్టాల్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకొక అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో, అందుకని మనం ఏం జేస్తామంటే మనం అడ్మినిస్ట్రేటర్ వాళ్ళ సిస్టమ్‌ని మనం రిమోట్ తీసుకొని రిమోట్ అంటే మన సైడ్ నుంచే వాళ్ళ సిస్టమ్‌ని ఆపరేట్ చేయొచ్చనమాట. ఒక టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ నుంచి ఆపరేట్ చేసి వాళ్ళ సిస్టమ్ లాగిన్ అయ్యి వాళ్ళు అడిగిన అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసి ఇవ్వడం. అంటే సాఫ్ట్‌వేర్ ట్రబుల్ షూటింగ్ అంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గాని సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఓఎస్ అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ కాకుండా లాగిన్ స్క్రీన్ చూపించకపోతే మనము బేసిక్ ట్రబుల్ షూటింగ్ చేస్తాము. లైక్ రీస్టార్ట్ చేయండి, ఏదైనా చేయండి అని చెప్తాము. వాళ్ళు అవైలబుల్‌గా ఉండేది చూసుకొని. నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ అంటే సపోజ్ ఇప్పుడు ఉన్నట్టుండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు. మీకు వైఫై కనెక్ట్ అవ్వదు. సమ్‌టైమ్స్ డ్రైవర్ ఇష్యూ అయుంటది. సమ్‌టైమ్స్ కింద ఇక్కడ ఐకాన్ ఉంది కదా! ఇది వైఫై. ఇప్పుడు మనం వైఫై కనెక్ట్ చేసాము. సపోజ్ ఈ వైఫై ఐకాన్ కనిపించకుండా ఎళ్ళిపోతుంది. సపోజ్ అదేంటి అంటే డ్రైవర్స్ ఇష్యూ. అలానే ఆహ్, ఈ వైఫై అనేది కనెక్ట్ చేసినా కూడా ఇంటర్నెట్ చాలా స్లో వస్తుంది. సో, అలాంటి దానికి కూడా మనతో సీఎండీ అనే కమాండ్స్ ఉంటాయి. లైక్ సీఎండీ అంటే కమాండ్ ప్రాంప్ట్. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాస్ ఏ అడ్మినిస్ట్రేటర్‌గా మీకు ఒక నెట్వర్క్ కమాండ్స్ ఉంటాయన్నమాట. సో, వాటిని యూజ్ చేసుకొని మీరు దీనికి ఈ సిస్టమ్‌కి ఒక హార్డ్‌వేర్ ఐపీ అడ్రెస్ అనేది ఒక అసైన్ చేసుంటారు. సో, ఐపీ అడ్రెస్ అంటే ఏంటి? అండ్ మ్యాక్ అడ్రెస్ అంటే ఏంటి? ఇవన్నీ నేను గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్‌లో చెప్తాను. ప్రతి ఒక్క కంప్యూటర్‌కి ఒక ఐడెంటిఫై ఐపీ అడ్రెస్ ఉంటదనమాట. సపోజ్ ఇప్పుడు నా కంప్యూటర్‌కి ఐపీ కాన్ఫిగ్ అనేది ఒక కమాండ్ యూజ్ చేస్తే నా కంప్యూటర్‌కి ఒక ఐపీవి4 ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిన ఒక వర్షన్ వి4 అడ్రెస్ అనేది ఉంటది. అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటర్నెట్ కనెక్ట్ చేయగానే వాళ్ళకొక డెసిగ్నేటెడ్ ఐపీ అడ్రెస్ ఇక్కడ కనిపిస్తుంది. సో, దీన్ని యూజ్ చేసుకొని నెట్వర్క్‌లో ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదన్నా ఉన్నా మనము దాన్ని కాన్ఫిగర్ చేసి ఇంటర్నెట్ ఇంకా స్పీడ్ అయ్యేలాగా చేయొచ్చు.
అది ఎక్కడ చేయొచ్చు అంటే లైక్ వీ హ్యావ్ కంట్రోల్ ప్యానెల్ అనేది ఉంటుంది కంప్యూటర్లో. సో దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అని ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్లో వ్యూ నెట్వర్క్ స్టేటస్ అండ్ టాస్క్స్లో మీరు ఏ ఇంటర్నెట్ అయితే కనెక్ట్ చేసుకున్నారో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అక్కడ మనకి కనిపిస్తుంది ఎంత ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత వస్తుంది, బైట్స్ సెంట్ ఎంత అవుతుంది, రిసీవ్డ్ ఎంత వస్తుంది అనేదంతా ఇక్కడ కనిపిస్తుంది. సపోజ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాక మీకు ఒక కన్ఫిగరేషన్ అడుగుతుంది. మీరు క్లిక్ యెస్ ఆర్ నో అని కొట్టిన తర్వాత మీకు ఇలాంటి విండో ఒకటి బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఐపీవీ4 నేను ఏదైతే చూపించానో ఇందాక ఐపీవీ4 అని. సో ఈ వీపీ4 అడ్రస్ అనేది ఇక్కడ కన్ఫిగర్ చేయాలి. ఇదంతా నేను గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్‌లో మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇక్కడి వరకు చూపించాను. ఆహ్, ఏం లేదు. జస్ట్ ఏమైనా వైఫై కనెక్ట్ కాకపోయినా, లేదంటే ఏదన్నా నెట్వర్క్ ప్రింటర్ ఉంటది కదా ఆఫీస్‌లో. అది కూడా ఒక నెట్వర్క్ ప్రింటర్. ఎందుకంటే మనము మన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడి నుంచి ఆఫీస్ వాళ్ళకి ఏదైనా ప్రింట్ ఇవ్వాలి అంటే, మనం అలాంటి నెట్వర్క్ ప్రింటర్స్ ద్వారా మనము వాళ్ళకి ప్రింటర్‌కి కూడా ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. అది కనెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఏదైతే ప్రింట్ ఇస్తామో ఆఫీస్‌లో మీ బాస్ గాని, మీ కొలీగ్స్ గాని వాళ్ళు మీరు తీసుకునేది అలాగా కన్ఫిగర్ చేస్తారనమాట. సో, దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే గైస్. ఆహ్, మీకు ఈ వీడియోస్ రియల్‌గా నచ్చితే ఐ మీన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆహ్, గోయింగ్ ఫార్వర్డ్ నేను ఇంకా కొన్ని ట్రబుల్ షూటింగ్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ ట్రై చేస్తాను. చేసి అప్‌లోడ్ చేస్తాను. సో దట్ మీరు గూడా కంప్యూటర్ మీద కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో దట్ మీరు ఈజీగా ప్లేస్ అవ్వచ్చు ఇంట ఐటీ మార్కెట్‌లో. యాహ్! దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే గైస్. బై.